హాయ్ అందరికి. ఈరోజు ముచ్చట ఏంటంటే వినాయకుని చూద్దామని చెప్పేసి పిప్రి గ్రామంకి వెళ్ళినామన్నమాట. ఈరోజు మా విలేజ్ నుండి అయితే 90 కిలోమీటర్స్ ఉంది ఈ విలేజ్. ఈ వినాయకుడిని అయితే ఇన్స్టాగ్రామ్లో చూసి మేము వెళ్ళిన ఉంటేమి. ఈ వినాయకుడిని అయితే పెట్టింది మినీ యంగ్ యూత్ వాళ్ళు. ఇలాంటి అనంత పద్మస్వామి అవతారంలో రెండు వినాయకులు ఉంది మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో. ఒకటి నిజామాబాద్, రెండో వచ్చేసి పిప్రి గ్రామంలో. ఇక మేము పోయి లోపలికి పోయి వినాయకుడి దర్శనం చేసుకొని మంచిగా మొక్కేసి ఇక వాళ్ళ యూత్ మెంబర్స్ అడిగినట్టు ఈ కాస్ట్ ఎంత పడ్డది అని చెప్పేసి 3 లక్షలు అని చెప్పగానే మేము షాక్ అయిపోయినాం ఒకటేసారి. డెకరేషన్ అయితే మొత్తం నార్మల్ సెటప్ లేదు, మొత్తం టెంపుల్ అయితే ఎలా ఉంటుందో అలాగనే వాల్స్ కానీ ఎక్సలెంట్ సెటప్ చేసిరు ఈ యూత్ వాళ్ళు. మేము పోయేసరికి చాలా మంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు ఈ వినాయకుడిని. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి విగ్రహం చూసుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. అనంత పద్మస్వామి అవతారం. ఈ గ్రామం వచ్చేసి ఆర్మూర్ నుండి 3.5 కిలోమీటర్లు ఉంది. ఈ వాల్స్ సెటప్ అయితే మొత్తం అనంత పద్మస్వామి కేరళలో ఎట్లయితే ఉంటారో టెంపుల్ లోపల అలాగే సెటప్ చేసినామని చెప్పేసి అన్నారు ఈ యూత్ వాళ్ళు. మరొక వినాయకుడు విగ్రహంతో మళ్ళీ కలుస్తా. బాయ్.